మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం వాక్య భాగంలోకి వెళ్ళిపోయి చదువుకుందాం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచకొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు, చెప్పబడింది. చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం అంటే, చిన్న బిడ్డ లాంటి మనస్తత్వము ఎవరైతే మారుతారో, చిన్న బిడ్డ లేక ఎవరైతే మనసు కలిగి జీవిస్తారో, బ్రతుకుతారో, అట్టి మనసు ఎవరైతే ధరించుకుంటారో అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు, శిశువులతోని చెప్తున్నాడు. కాబట్టి మరి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే ఏమిటి? చిన్న బిడ్డలకు పాపం అంటే ఏమోదో తెలియదు, కక్షలు అంటే ఏమో తెలియదు, భేదాభిప్రాయాలంటే ఏమో తెలియదు, కలహము అంటే ఏమో వాళ్ళలో ఉండదు, శుద్ధ హృదయం, మంచి మనసు. కాబట్టి అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఎవరైతే జీవిస్తారో, అట్టి మనసు ధరించుకుంటారో, అట్టి విధానంగా మారిపోతారో అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పబడింది, చెప్తున్నాడు. మరి చిన్న బిడ్డ లాంటి మనసు మనకున్నదా అంటే కొన్ని సందర్భాలల్లో లేదనే చెప్పాలి. కాబట్టి మీరు అట్లా ఉండాలి, అట్టి జీవితం కలిగి జీవిస్తేనే మీకు పరలోక రాజ్యం ఉన్నదని చెప్పబడింది ఇక్కడ. కాబట్టి చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం అందరూ కలిగి జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, చెప్పబడిన వాక్యము. అందుకే ఇక్కడ మార్కు సువార్తలో మరి యేసుప్రభు చెప్తున్నాడు, మార్కు ద్వారా చెప్పి రాయిస్తున్నాడు. కాబట్టి పాపం అంటే ఏమిటిదో వాళ్ళకి తెలియదు, మంచి చెడ్డలు అంటే ఏమో వాళ్ళకి తెలియదు. కాబట్టి అట్టి మనసు మనం కూడా ధరించుకోవాలి, చిన్న బిడ్డ లాంటి మనస్తత్వము మనం కలిగి ఉండాలి, ధరించుకోవాలి. కాబట్టి ఆ మాట యేసుప్రభు మనందరికీ చెప్తున్నాడు. కాబట్టి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ధరించుకొని అట్టి మనసు లేని వారికి దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి జీవించే వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డ లాంటి మనసు ధరించుకోవాలని, అట్టి జీవితాన్ని మేమందరం కొనసాగించాలని, అట్టి మనసు చిన్న బిడ్డ లాంటి మనసుగా మారిపోవాలని, నీకోసం బ్రతకాలని అట్టి కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.